తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మానవ మాతృలుగా మాలాంటి వాళ్లే కాదు, గురువులుగా మీరు, అలాగే ముక్కోటి దేవతలు ఎదురు చూసేటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. ఎందుకంటే ఆ స్వామిని ఆ రోజున దర్శించుకోవడం అనేది మహద్భాగ్యం. నిజంగా ఆ రోజు దేవతలంతా వచ్చి దర్శనం చేసుకుంటారు. అది మా అనుభూతి కూడా మనం చెందుతాము బ్రహ్మముహూర్తంలో మనం గనక స్వామిని దర్శించుకుంటే. లేకుంటే ఆ రోజంతా కూడా ఉత్తర ద్వారం గుండా దర్శనం అనేది ఉంటుంది. తిరుమల లాంటి క్షేత్రం ఎంత వైభవంగా వెలిగిపోతుందో ఒక 10 రోజుల పాటు మనందరికీ తెలుసు. అన్ని వైష్ణవ ఆలయాల్లో ఈ సందడి మనం చూస్తాం. మరి ముక్కోటి ఏకాదశి ఇంకా విశిష్టత మాట్లాడదాము. అలాగే ఆ రోజున అందరూ దేవాలయానికి వెళ్ళాలనుకుంటారు. ఇంట్లో ఏమన్నా పూజ అలాంటివి చేసుకోవచ్చా అండి? ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలా? ఈ వివరాలు తెలియచేయండి. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమనిరభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతు అరినరినగదాశంఖపాణిర్ముకుందః. స్వామివారి యొక్క స్మరణం చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నాము కూడా మనకు తెలియదండి. అంతటి అద్భుతంగా శ్లోకమునందే ఉంది అంటే ఇంకా మంత్రమునందు ఆరాధన చేస్తే ఆరాధన యందు ఇంకెంత మనం మోహం వచ్చేస్తుంది ఆయన మీద. మనకు సామాన్యమైన మోహం కాదండి. భూమి మీద అందమైనటువంటిది ఏదైనా ఉంది, సమ్మోహన శక్తి అంటే అదేనండి, ఇంకెళ్ళలేదు. ఆ ద్వార దర్శనం, అందులోనూ కూడా ఉత్తర ద్వార దర్శనానికి నిజమైనటువంటి తత్వం కూడా ఈసారి ఏర్పడిందండి. భరణి నక్షత్రం. భరణి అనే మనం స్వతహాగా ఉత్తర ద్వార దర్శనానికి ఎందుకు మనం వెళ్తూ ఉంటాము, దర్శనం చేసుకుంటాము, ఎంతమంది ఉన్నా అందులో మనం కూడా ఉండాలని ఎందుకు అనుకుంటాము అంటే, ఆ రోజు ఆ స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు ఎన్నో రకాలుగా శుభ యోగం అందుతుంది, సుఖ సౌఖ్యాలతో ఉంటాము, మన దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటాం. అయితే ఈ భరణీ నక్షత్రం రావడం అనేటువంటిది జన్మ జన్మల కృత యోగం. చాలా అరుదుగా వస్తుందండి. అవునండి. ఈ భరణీ నక్షత్రం కూడా శుక్రుడిది, అందులోనూ యమధర్మరాజుది కూడా. యమధర్మరాజుది, శుక్రుడిది, అందులోనూ మంగళవారం, కుజ శుక్ర సమ్మేళనం. నాకు తెలిసి ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత ఎంతోమంది జీవితాలు అంటే ఇక విడిపోవటానికో దేనికో కొంతమంది సిద్ధంగా ఉంటారు కదా, ఆ జీవితాలని కలిసిపోతాయండి. ఎంత విశేషం. కోర్టులో ఎంతో పెండింగ్లో ఉన్నటువంటి విడాకులకి సంబంధించిన అన్ని క్యాన్సిల్ అయిపోయి ఎవరికి వారు ఆ దంపతులు కలిసిపోతారమ్మా. అంతటి సంయోగంతో వచ్చినటువంటిది ఈసారి నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందువల్లనంటే మానవ జీవితంలో వివాహం అనేటువంటిది ఒకసారి ఉంటుంది, కానీ అటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ చూస్తున్నాం. అటువంటి వాటిలన్నింటికి కూడా మోక్షం కలిగించడానికి, ముక్తి కలిగించేందుకే భగవంతుడు ఎప్పుడూ ఒక్కసారి ఒక విధానాన్ని ప్రవేశపెడతాడు, మానవ క్షేమాన్ని కోరి కాంక్షించ ఇటువంటివేనమ్మా. అద్భుతం అండి. ఖచ్చితంగా ఇదైతే మీరు రాసుకోవచ్చు. దాంపత్య సమస్యలు ఉన్నవారు, ఖచ్చితంగా విడిపోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు బయటకు వచ్చేస్తారమ్మా, ఇలా కలిసిపోతారు. చాలా మంది ఏంటంటే తిరుపతి వెళ్ళే దర్శనం చేసుకోవాలని కొంత ఉంటుంది, అది ఆశ ఉండడం సహజం కూడా. అయితే మీలాంటి గురువులు చెప్పే మాట ఏంటంటే, మన ఇళ్ళ దగ్గర కూడా చాలా దేవాలయాలు ఖచ్చితంగా ఊరిలో లేదండి. అంతే, నేను ఇదే అడగబోతున్నాను. ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలి? కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అంటారు, చూశారండి? అవును. ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఇల్లే వైకుంఠంగా భావించి చక్కగా ముందు రోజు సాయంత్రానికి ఇల్లు మొత్తం కూడా నీట్గా చేసేసుకొని ఇంటి ముందు చుట్టూతో మామిడి బండలు కట్టేసుకోండి. స్వామివారికి శుభ్రంగా ధౌత వస్త్రములు, నూతన వస్త్రాలు కట్టి, మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే లేదా ఫోటో ఉన్నా సరే నూతన వస్త్రాలు పెట్టి, మీకు ఉత్తర ద్వారం, మీ ఇంట్లో సింహద్వారం కాకుండా ఏ ద్వారం ఉన్నా ఉత్తర ద్వారం పర్లేదు, సింహద్వారం అయినా నష్టం లేదు, ఎటు అయినప్పటికీ ఉత్తర ద్వారం వైపు ఆ సమయమునందు చక్కగా ఉత్తర ద్వారంలో స్వామివారిని ఉంచి అక్కడ కూర్చొని, మనకు మంత్రాలతో పని లేదు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకానికి ఏకైకనాథుడు అని. అలాగే విష్ణు సహస్రనామం చెప్పుకొని అందులో మీకు 2 శ్లోకాలు చెప్తా, మీకు అర్థమైపోవాలి జీవితం అంటే ఏంటో. వనమాలి గదీశార్ంగి శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. విష్ణు సహస్రనామం రాకపోయినా శ్రీమన్నారాయణ అన్న ఓం నమో నారాయణ అనుకున్నప్పటికీ కూడా ఆయన ఏ రకంగా మనల్ని కాపాడతాడు అంటే ఆర్తా విషన్నాశ్చిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. ఆర్తితో కసరా ఆయన్ని కనుక ఆ రోజు నాడు స్మరిస్తే నీ ఎక్కడికి వెళ్ళద్దు. నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడే అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకల్లా, ఇంట్లోనే చేసుకో. నీ ఇంట్లో చేసుకో. ఇంట్లో ఉన్నవాడు దేవుడు కాదు అనుకుంటే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎలా అయినా వెళ్ళు, సంబంధం లేదు. నీ ఇంట్లో ఉన్నవాడు దేవుడు అనుకుంటే ఆయన చక్కగా పచ్చకర్పూరం మాల, తులసి మాల ఆయనకి వేసి చక్కగా ఆయన ముందు నీకు చేతనైన ప్రసాదం పెట్టేసుకొని జీడిపప్పు అన్ను కిస్మిస్ వేయకుండా నివేదనగా స్వామివారి దగ్గర పెట్టుకొని చక్కగా మీరు నమ్మండి నమ్మకపోండి మీరైనా చేయండి అమ్మా, మీరే ఇక్కడ కూర్చొని చెప్తారని చెప్పేటువంటి ఒక చామంతి పువ్వు తీసుకోండి. ఇలా ఉండేటువంటిది విచ్చుకున్నది కాకుండా ఇలా ఉన్న చామంతి పువ్వు తీసుకొని మీ దగ్గర ఇంట్లో విష్ణుమూర్తి వారి ఫోటో ఉందనుకుందాం, ఆ ఫోటో తీసుకొని ఉత్తరానికి ఉత్తర ద్వార దర్శనంగా ఉండేటట్టుగా అక్కడ పెట్టేసుకొని ఆ ఇంతదే ముడుచుకున్నటువంటి పువ్వు ఆయన పాదాల దగ్గర పెట్టి చక్కగా వేరే ఇక్కడికి ఏమీ లేకుండా ఆ ఒక్కరోజు స్వామివారి మీదటువంటి మనస్సు లగ్నం చేసి విష్ణు సహస్రనామం మొత్తం మనకు చదవలేకపోయినా ఒకసారి పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటిది 3:30 ప్రాంతాల్లో కూర్చుంటే ఒక 2 గంటల మంది కాదని కూర్చుంటే ఒక 8,000 చేస్తారమ్మా. ఆడుతూ పాడుతూ అవుతుంది. ఓ 2 గంటల మంది కాదనుకుంటే ఖచ్చితంగా మీరు అంటే సూర్యోదయం వరకు కాబట్టి దాని ప్రధాన సమయం మీరు కూర్చొని కనుక చేయగలిగితే ఆర్తా విషన్నాశ్చిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా అంటే ఆర్తితో ఆయన్ని మీరు తలిచినట్లయితే మంత్రంతో పనేది అక్కడ భక్తి ప్రేమ ఆ రెండిట్లతో స్వామివారిని మీరు కొలిచినట్లయితే శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. ఘోరాతి ఘోరమైన వ్యాధి ఏంటి తెలుసమ్మ భూమి మీద? తెలియదు కదా. ఘోరమైనటువంటి వ్యాధి ఏమిటి అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడక కొత్తదేదో కావాలి, లేనిదేదో కావాలి, నాది కానిదేదో నాది కావాలనేటువంటిది అసంతృప్తి ఘోరమైన వ్యాధి. దాన్ని మించిన వ్యాధులు లేవు. అది ఒక్కటి మనకు పోయిందంటే ఇక మనంతటి యోగవంతులు ఎవరు ఉండరు. వర్తమానంలో ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన ఏదైతే నిన్ను తొలిచేస్తుందో మనస్సులో రకరకాల అనుమానాలతో ఆవేదనలతో ఆలోచన తొలిచేస్తూ నువ్వు మనిషిగా లేకుండా ప్రవర్తన మారిపోయి ఇష్టం వచ్చినట్టుగా చరించడానికి ఏదైతే కారణమైందో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం ఆ క్షణంతో వర్తమాన కాలంలోనే ఎప్పటి నుంచో నీకు ఏదైతే ఉంటుందో ఆ వర్తమాన కాలంలో ఆ సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా. నీకు ఎన్ని రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి కాలేక మదన పడుతూ అసంతృప్తిగా ఇబ్బంది పడిపోతూ అది కుటుంబం కావచ్చు, దంపతులు కావచ్చు, ఏదైనా కావచ్చు ఉన్నావో అందులోంచి నీకు ఆ క్షణకాలం నేను బయటపడేస్తారమ్మా. ఎందువల్లనంటే అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కదండి. భరణి నక్షత్రం రాలేదుగా, మంగళవారం రాలేదుగా, కుజుడు శుక్రుడు సంయోగం రాలేదుగా, అలాగే అకాల మృత్యు భయం అపమృత్యు భయాన్ని కూడా ఆ క్షణంలోనే నిర్వీర్యం చేసేస్తాడు ఆయన. అంతకు మించిన యోగం ఇంకేం కావాలమ్మా? ప్రతి మనిషికి కూడా అద్భుతమైనటువంటి సమయం అనేటువంటిది భగవంతుడు ఏదైనా ఒక చాలా తట్టుకోలేనటువంటి ప్రమాదం రాబోతుంది అన్న సమయంలో ఆ ప్రమాదం రావడానికి మూలం మనమే కాబట్టి మళ్ళీ ఆ ప్రమాదాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా కారణం మనమే కావాలి అని ఒక మనకు తెలియటం కోసం ఇటువంటి అద్భుతమైన యోగాలు తీసుకొస్తాడమ్మా. తద్వారా నీ మనస్సు నువ్వు ఎరిగితే, నీ మనస్సు నువ్వు తెలుసుకోగలిగితే పరు మనిషికి కష్టం చేయకుండా ఉంటావుగా. అది కదమ్మా కావాల్సింది.
ఆ ఒక్క విధానం అయితే కనుక నేను ఇప్పటికి 42 అంటే ఒక 8 సంవత్సరాలు ఎంతో చిన్న వయసులో తీసేసిన ఇంచుమించుగా 34 ఏకాదశులు చూసుంటా, 33 చూసుంటా. అంత గొప్పదమ్మా ఇది. అద్భుతం. ఆ తర్వాత వచ్చేటప్పుడు అంత గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో ఎక్కడికో వెళ్ళాలనేది, ఇంట్లో పూర్తి చేసుకున్న పెదమనం ఎక్కడికైనా వెళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా ఊరికి ఒక రామాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి సన్నిధి ఉంటుంది, వైష్ణవాలయం చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ నీ ఇంట్లో లేని దేవుడు బయట ఉన్నాడు అనేటువంటిది ముందు అబద్ధం. నీ ఒంట్లో నీ ఇంట్లో నువ్వు పరిశీలించినప్పుడు బయట నీకు కనిపించాడు ఆయన. అదొక్కటే అర్థం చేసుకోవాలమ్మా. ఒక్కటే కదా. చాలా విశేషమైన యోగంతో ఉంది ఈసారి. ఖచ్చితం. ఎంత నిజంగా అనిపిస్తుంది, ఎంతమంది జీవితాలు వృద్ధి చెందుతున్నాయో. కోర్టులో దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంటారమ్మా. అదైతే నాకు చాలా ఆనందంగా ఉంది జరగబోయేటువంటిది. ఇది కూడా చెప్తారేమో, ఎవరైనా ఎదురు చూద్దాం. ఖచ్చితంగా జరగాలి మంచి ఆ రోజు. ఇది దీని తర్వాత నేనైతే కోరుకుంటున్నా, కనీసం నాకు ఫోన్ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చిన ఒక్కళ్ళైనా చెప్పాలి, తద్వారా మేము ఇందు నుంచి బయటపడ్డామని చెప్పుకుంటే అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలమ్మా. సంతోషం. అది. నమస్కారం. పరమేశ్వర.